నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు భాషా సాంస్కృతిక శాఖ అంటే ఐటీ ఒకవైపు, టెక్నాలజీ ఒకవైపు ఉంటే రెండో వైపునున్న ఈ భాషా సాంస్కృతిక శాఖ ఇచ్చిన రోజు నాకు అర్థం కాలేదు. ఎందుకు నాకు కంప్లీట్ గా ఆపోజిట్ అయిన ఈ కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు ఇచ్చారు అని ఆలోచిస్తే ఈ రోజు నాకు అర్థమవుతుంది. తెలుగు నేలపైన ఉన్న ఇటువంటి గొప్ప గొప్ప సంస్కృతులని, సాంప్రదాయాలని, మనకున్న గొప్ప గొప్ప చరిత్రలని తెలియజేయాల్సింది పోయిన తరం వాళ్ళకి కాదు, రాబోయే తరానికి, నేటి తరానికి మన రాష్ట్రంలో మన భూమి పైన ఉన్న గొప్ప గొప్ప విశేషాలను, చరిత్రలు, సంస్కృతిని, సాంప్రదాయాలను తెలియజేసే బాధ్యతని నాకు ఇచ్చారని ఈ రోజు నాకు అర్థమవుతుంది. శ్రీకాకుళం లాంటి పుణ్యభూమి ఈ రోజు ఆంధ్ర మహావిష్ణువు కొలువై ఇటువంటి గొప్ప భూమిలో శ్రీకృష్ణ దేవరాయల యొక్క మహోత్సవాలు జరుపుకోవడం అనేది ఈసారి నుండి ఆంధ్ర రాష్ట్ర నలుమూలల నుండి గొప్ప గొప్ప సాహితీవేత్తలు, తెలుగు కవులు, రచయితలు అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిన ఒక గొప్ప ప్రదేశం అని నేను ఈరోజు తెలియజేస్తున్నా. సార్, మీరు ఈ ప్రాంతం యొక్క విశిష్టత చెప్తే రోజులు మారిపోయినాయి సార్. ఆ రోజుల్లో అయితే మంచితనంతో వచ్చేవారు. ఇప్పుడు మీరు ప్రమోట్ చేయాలంటే ఒకటే విషయం సార్, మీరు చెప్పినట్టుగా సిరివెన్నెల గారికి ఇక్కడికి వచ్చాక పద్మశ్రీ వచ్చిందని చెప్పండి, ఈ రోడ్లు మీరు డబుల్ చేయాల్సి వచ్చింది. అది ఈ రోజునున్న పరిస్థితి. ఇక్కడ మీరు అందరూ హోటల్స్ పెట్టుకున్నా కూడా ఎప్పటికీ నిండిపోయే పరిస్థితి. ఈ రోజు పరిస్థితి అలా అయింది. కాబట్టి ఈసారి నుండి సిరివెన్నెల గారికి ఇక్కడికి వచ్చాక పద్మశ్రీ అన్న ఒక్క మాట తర్వాత వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ మాటను మనం ముందుకు తీసుకెళ్దాం. వచ్చే సంవత్సరం ఈ వేదిక సరిపోక ఇంకా ఎక్స్టెన్షన్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. 1518వ సంవత్సరం, ఇప్పుడు మనం 2026వ సంవత్సరంలో ఉన్నాం. 1518వ సంవత్సరంలో ఇదే ఫిబ్రవరి 11వ రోజున, అంటే 508 సంవత్సరాల క్రితం మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇదే ప్రాంతం ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధానిగా ఉన్నప్పుడు ఈ ఆంధ్ర మహావిష్ణువు స్వయంగా కొలువైన ఈ ప్రాంతానికి శ్రీకృష్ణ దేవరాయల వారు రావడం జరిగింది. వారికి ఇక్కడ ఆంధ్ర మహావిష్ణువు కలలో కనిపించి తెలుగులో కావ్యము రచింపుము అని ఆదేశించారు. ఆ రోజు ఆ సంకల్పమే ఆముక్త మాల్యద వంటి గొప్ప వజ్రాన్ని తెలుగు జాతికి అందించిన సంపదకి కారణం ఈ శ్రీకాకుళం, ఈ ఆంధ్ర మహావిష్ణువు వారి ఆదేశం. ఇటువంటి చరిత్రని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇది ఒక పండుగలాగా జరుపుతున్న మండలి బుద్ధప్రసాద్ గారికి మరొక్కసారి తెలుగు జాతి మొత్తం తరపున ధన్యవాదాలు సార్. ఇప్పటి వరకు పెద్దలు మాట్లాడుతూ కేవలం శ్రీకృష్ణ దేవరాయలు గారి గురించి మాటల్లో కాకుండా పద్యాల రూపంలో వివరించారు. కానీ దురదృష్టవశాత్తు మా తరానికి, రాబోయే తరానికి మీరు ఒక హీరో చరిత్ర అడిగితే వారు ఎక్కడ పుట్టారు, వారు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, వాళ్ళకి ఎంతమంది పిల్లలు, పుట్టబోయేది అమ్మాయి అబ్బాయి కూడా చెప్పే పరిస్థితి. క్రికెటర్ల గురించి అడిగితే వారు ఈ రోజు ఎక్కడున్నారో వాళ్ళకంటే ముందర వీరికే తెలిసే పరిస్థితి. కానీ మన జాతిలో, మన జాతికి గర్వకారణమైన వ్యక్తుల గురించి దురదృష్టవశాత్తు తెలియదు. కాబట్టి మీరు చెప్పిన భాషలో కాకుండా మా తరానికి అర్థమయ్యే భాషలో శ్రీకృష్ణ దేవరాయలు గారి గురించి తెలియజేసే చిన్న ప్రయత్నం చేస్తాను సార్. శ్రీకృష్ణ దేవరాయలు వారు కేవలం ఒక రాజు కాదు, ఆయన ఒక పరిపాలకుడు, ఒక యోధుడు, ఒక కవి. తెలుగు భాషను రాజభాషగా నిలబెట్టిన ఒక మహానుభావుడు. సంస్కృత భాషే అధికార భాషగా రాజమేలుతున్న ఆ రోజుల్లో తెలుగు భాషను రాజభాషగా నిలబెట్టి, తెలుగు కవులందరినీ ఆదరించి, తెలుగు సంస్కృతిని ప్రేమించి, అదేవిధంగా మన సాహిత్యాన్ని ఎంతో ప్రోత్సహించి, తెలుగు భాషే రాజభాష అని ఈ రాజ్యం అంతటా వెలసిల్లేలా చేసిన గొప్ప మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణ దేవరాయలు. అదే విధంగా ఇంత తెలుగుకి కృషి చేసిన శ్రీకృష్ణ దేవరాయలు వారు జన్మతః తెలుగు వారు కాదండి. ఆయన కన్నడవారు. కన్నడవారైనా కూడా ఆయన ఎవరైనా వచ్చి ఎందుకు మీరు ఇంత తెలుగుకి కృషి చేస్తున్నారంటే ఆయన ఒకటే చెప్పేవారు, నేను తెలుగు మాట్లాడతాను, నేను తెలుగునే ప్రేమిస్తాను అని గర్వంగా చెప్పిన వ్యక్తి కూడా శ్రీకృష్ణ దేవరాయలు వారే అని చెప్పుకోవాలి.
ఇతర రాష్ట్ర పండితులు కానివ్వండి, ఇతర భాషా పండితులు కానివ్వండి, మన రాజ్యానికి వచ్చినప్పుడు తెలుగు భాష రుచి చూపించి వారితో కూడా తెలుగు మాట్లాడించిన గొప్ప వ్యక్తి కూడా శ్రీకృష్ణదేవరాయలు వారు. అందుకే వారు కేవలం చక్రవర్తిగానే కాకుండా తెలుగు భాష సంస్కృతులను పట్టాభిషేకం చేసిన సాహితీ సమరాంగణ సార్వభౌముడిగా చరిత్రలో గుర్తుండిపోయిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు వారు. దేశ భాషలందు తెలుగు లెస్స అనేది కేవలం కవిత్వంలో ఒక చిన్న పంక్తి కాదండి. ఆ మాటల వెనుక శ్రీకృష్ణదేవరాయల వారు ఈ దేశం మొత్తానికి తెలుగు విశిష్టతను, తెలుగు వైభవాన్ని తెలియజేసే ఒక గొప్ప ప్రయత్నం అని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈ రోజు మనం చూస్తున్నాం సాహిత్యం గురించి కొంతమంది కవులు, రచయితలు, కళాకారులు తప్పితే సాహిత్యం గురించి కానివ్వండి, మన తెలుగుకున్న గొప్పతనం గురించి కానివ్వండి ఈ తరానికి తెలియట్లేదు. ఈ తరంలో పాలిస్తున్న రాజును కానివ్వండి, రాజులంటే ఈ రోజు చీఫ్ మినిస్టర్లు పాలిస్తున్న వారు కూడా తెలుగుని ఒక భాషగానే చూస్తున్నారు కానీ తెలుగుని ఒక సంపదగా చూడట్లేదు. ఆ తరంలో వారు మాత్రం ఒక రాజు అంటే కత్తితో యుద్ధం చేయడమే కాదు, కలంతో సంస్కృతిని కూడా పరిరక్షించగలడు అని చూపించిన వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలు గారు. రాజ్యం బలంగా ఉండాలంటే సైన్యం మాత్రమే కాదు, మన సంస్కృతి కూడా బలంగా ఉండాలి అని నమ్మిన వ్యక్తి కూడా శ్రీకృష్ణదేవరాయలు గారు. వారి గురించి కేవలం ఒక్క మాటలో చెప్పాలంటే యుద్ధంలో శౌర్యం, సాహిత్యంలో సౌమ్యం, పాలనంలో ప్రజాహితం. ఇది శ్రీకృష్ణదేవరాయలు గారు అంటే.